ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దైవవాక్యాన్ని ధ్యానించే కృపాభాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన మంచి తరుణానికై ప్రభువుని ఎంతగానో స్తుతించబద్దులమునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 26వ అధ్యాయం 3వ వాక్య భాగము. ఈ దేశమందు పరవాసివై యుండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. చదవబడిన వాక్యం మీది, వినుచున్న వారందరూ మీ వారు, మీ దాసుడనైన నన్ను సంపూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తము మాకు తోడయుండునుగాక. యేసునామమున అడిగి వేడుకుని ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, ఈ వాక్య భాగంలో మరి ఇస్సాకును దేవుడు గెరారు దేశమున పరవాసిగా, పరదేశిగా, పరాయివానిగా జీవించమని చెప్పారు. ఇక రెండో విషయం, నేను నీకు తోడై ఉంటాను అన్నారు. మూడో మాట, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నారు. దేవుడు ఆకాశమందున్నారు, భూమి యందు నరులు మనమున్నాం. మనము దీవించబడాలి అంటే ఇక్కడ ఒక చిన్న సూత్రం ఉన్నది. ఇస్సాకు గారి జీవితంలో జరిగింది. ఇస్సాకు గారు ఏ దేశంలో ఉన్నారు అప్పటికి అంటే, తన తండ్రి కాలములో వచ్చిన కరువు గాక మరియు కరువు ఇస్సాకు గారి జీవితంలో ఎదురైంది. అప్పుడు కనానును విడిచి ఆయన గెరారుకు వచ్చారు. గెరారులో నుండి ఇప్పుడు ఐగుప్తుకి వెళ్ళాలనుకుంటున్నారు. ఐగుప్తులో ఐగుప్తీయులు ఉన్నారు, గెరారులో ఫిలిష్తీయులు ఉన్నారు. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినది కనాను దేశం, స్వాస్థ్యానికి ఇస్తానని ప్రభు చెప్పారు. అయితే ప్రియులారా, ఇప్పుడు ఇస్సాకు గారు ఎక్కడికి వెళ్ళదలంచారు? ఐగుప్తుకి వెళ్ళాలని. ప్రస్తుతం ఎక్కడున్నారు? గెరారులో. గెరారులో ఫిలిష్తీయులు ఉన్నారు. ఇప్పుడు ప్రభువు అంటున్నారు, ఇస్సాకు నువ్వు ఐగుప్తుకు వెళ్ళొద్దు, ఈ దేశంలో ఉండు. ఏ దేశం? గెరారులో. గెరారులో ఎలా జీవించాలి అనేది ప్రభు చెప్తూ, నువ్వు పరవాసిగా జీవించు అంటున్నారు. అంటే పరవాసి అంటే అర్థం ఏంటి? పరదేశిగా. దేవుడు తోడై ఉండాలంటే ఆ దేశము తనది కానట్లుగా జీవించాలంట. ఇప్పుడు అద్దె గృహంలోకి వెళతారు,
ఇల్లంతా వాడుకుంటారు, కానీ తమదంటూ ఏదీ కాదు. మేకులు కొట్టకూడదు, ఎక్కువగా వాటర్ని వేస్ట్ చేయకూడదు, గోడల మీద పిల్లలు పెన్నులతో గీతలు గీయకూడదు. కొన్ని రూల్స్ ఉంటాయి కదా ప్రియులారా. అలాగుననే ఇప్పుడు ఇస్సాకు గారికి గెరారు అద్దిల్లా అనేది నా ఉద్దేశం కాదు. గెరారులో ఫిలిష్తీయులు ఉన్నారు. ఈ యొక్క ఫిలిష్తీయులు విగ్రహారాధన సంబంధికులు, వీరికి దైవ భయం ఏదీ లేదు. కనుక దేవుడు అంటున్నారు, ఇదిగో ఇస్సాకు, వారి మధ్యలో నీవు ఉంటున్నావు, వారితో అంటనట్టుగా ఈ దేశ ఆచార సాంప్రదాయాల విషయంలో నీవు అంటనట్టుగా జీవించు అని చెబుతున్నారు. అదే పరదేశిగా జీవించు, పరాయివానిగా జీవించు, వారితో మాట్లాడు, సంభాషణ చేయి, కానీ వారి ఆచారాలు నీలోకి రావద్దు. ఎందుకంటే నీకు ఇది శాశ్వతం కాదు. ఈ గెరారు, నీవు కనానుకు వెళ్ళదలంచిన వాడవు, కనాను నీకు స్వాస్థ్యం అంటూ ప్రభు చెబుతున్నారు. ప్రియులారా, పరదేశిగా జీవించాలంట. నిజమే, దేవుని పిల్లలుగా మనం కూడా ప్రభు మనకు తోడై మనల్ని ఆశీర్వదించాలంటే ఈ లోకంలో జీవిస్తున్న మనము ఓ పరాయివానిగా, పరదేశిగానే మనము జీవించాలి. ఆత్మీయులారా, అర్థమవుతున్నదా? ఓ పరాయివానిగా, పరదేశిగా మనము జీవించాలి. ఎందుకు కారణం అంటే విషయం ఒకటే. ఇప్పుడు గోదావరి మీద పడవ, పంటి అనేది తిరుగుతూ ఉంటుంది. అది నీళ్ళ మీద వెళుతుంది కానీ నీళ్ళు లోపలికి రాకూడదు. ఒకవేళ వచ్చాయి అనుకోండి, ఆత్మీయులారా వింటున్నారా, ఆ నావికుడు లేదా నడిపేటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ నీళ్లు తోడి మరలా గోదావరిలో పోసేస్తాడు. ఒకవేళ నీళ్ళు వస్తే ఏమవుతుంది? అది నిండితే ఈ పడవ గమ్యం చేరదు, మధ్యలోనే తలక్రిందులైపోతుంది. అందులో ఉన్నటువంటి ఆ ప్రజలు, ప్యాసింజర్స్ అద్దరికి చేరరు. వాళ్ళు గమ్యం ఎరుగని వారిగానే మిగిలిపోతారు. అంటే ఆత్మీయులారా, దేవుని పిల్లలుగా మన జీవితంలో కూడా లోకంలో జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో ఉన్నది ఏది మనకు శాశ్వతం కాదు. శాశ్వతమేది? దేవుని దైవరాజ్యం. శాశ్వతమేది? దేవుని నిత్యరాజ్యం. ఈ లోకంలోకి వస్తూ మనమేది తేలేదు, లోకములో నుండి మనమేది తీసుకెళ్ళలేము. ఇది నగ్న సత్యం. పరదేశిగా ఎందుకు జీవించమంటున్నారంటే ప్రభు, అయ్యా ఇదిగో ఈ ఆచారాలు అనేవి నీలోకి వస్తే, ఈ సాంప్రదాయాలు అనేవి నీలోకి వస్తే నీ ఆత్మీయత అనేది పాడైపోతుంది. ఆత్మీయత పాడైతే పరిశుద్ధతను కోల్పోతావు. పరిశుద్ధత కోల్పోతే నేను నీకు తోడుగా ఉండలేను. ఆత్మీయులారా వింటున్నారా? ప్రభు ఎంత నమ్మదగిన దేవుడో చూడండి. పరిశుద్ధతను కోల్పోతే నేను నీకు తోడుగా ఉండలేను. నేను నీకు తోడుగా లేకపోతే ఆశీర్వాదం అనేది నీకు రాదు. కనుక ఇస్సాకు, ఈ దేశంలో జీవించు, ఏది అంటనట్టుగా ముట్టనట్టుగా ఉండు, పరదేశిగా ఉండు. మన పితరుడైన అబ్రహాము పునాదులు గల పట్టణం కొరకు జీవించాడట. గుడారాలలో నివాసం ఉన్నాడంట. ఏమిటి కోటీశ్వరుడండి ఆయన. 318 మంది తన ఇంట్లో పనిచేస్తున్నారు. అంత గొప్ప ధనికుడై ఉండియో గుడారాలలో వాసం చేస్తూ దేవుడు తన కొరకు వాగ్దానం చేసిన పునాదుల గల ఆ మహిమ గల పట్టణం కొరకు ఎదురు చూశాడట. ఆత్మీయులారా, మరి దేవుని పిల్లలుగా మన జీవితంలో
మన జీవితంలో ఈ లోకంలో జీవిస్తున్న కాలంలో లోకంలోనిది ఏది మనకు రాకూడదు. లోకంలోనిది ఏది మన జీవితాల్లో కుటుంబాల్లో ఏలుబడి చేయకూడదు. లోకం దాని ఆశలు గతించిపోతాయి. దేవుని వాక్యము నిత్యము నిలుస్తుంది. కనుక దేవుని పిల్లలుగా, ప్రభు బిడ్డలుగా, ప్రభు సన్నిధిని మనం జీవించవలసిన విధానం ఏంటంటే, ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, పరదేశిగా ఇస్సాకును జీవించమన్నారు ప్రభు. ఈ లోకంలో కూడా మనం అలాగనే లోకం అనేది లోనికి రాకుండా జీవించాలి. అలాగున ఇస్సాకు జీవించారు గనుకనే దేవుడు తోడై ఉన్నారు. దేవుడు తోడై ఇస్సాకును ఆశీర్వదించారు. ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు మనలను ఆశీర్వదిస్తారు. ఎప్పుడు అంటే దేవుని పిల్లలుగా ఆయన కృపాసనము యొద్ద నిలిచిన మనం ఆయన సన్నిధిని యథార్థ హృదయంతో, మంచి మనస్సాక్షితో, లోకాన్ని మనలోకి రానివ్వకుండగా పరిశుద్ధతయే ప్రామాణికంగా, ఒక తామరపు బురదల గుంటలో ఉంటుంది, బురద వాసన రాదు. ఓ రాయి నీళ్ళలో ఉంటుంది, నీళ్ళు అందులో ఉండవు. కొమ్మరి పురుగు మట్టిలో ఉంటుంది, మట్టి అంటదు. అలాగున లోకం మనలోకి రాకుండా జీవిందాం. ప్రభు సహాయం మనందరికీ తోడై ఉండును గాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యము అందరి హృదయాలలో ముద్ర వేసి ఫలభరితం చేయండి. మీ దీవెన ఆశీర్వాదము దయచేయండి. మేలులతో నింపండి. క్రీస్తు యేసునందైన కృపా మహదైశ్వర్యంలో ప్రతి అక్కరత అవసరాలన్నీ తీర్చండి. దీవెనకరముగా మార్చండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.